నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లిన సీఎం చంద్రబాబు. రైతులు బిచ్చమెత్తుకోవాలని భావిస్తున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం. విజయవాడలో పుస్తక మహోత్సవం. స్టాల్స్ లో బుక్స్ ను పరిశీలించిన పవన్ కళ్యాణ్. సూపర్ 6 పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ఏది? చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విజయవాడలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లారు. గణపతి సచ్చిదానంద స్వామికి ఇతర పీఠాధిపతులకు పూలమాలలు వేసి గౌరవించారు. వారికి పుష్పగుచ్చాలు, పండ్లు అందించారు. గణపతి సచ్చిదానందకు వెంకటేశ్వర స్వామి ప్రతిమను, పవిత్ర గ్రంథాలను బహుకరించారు. అనంతరం గణపతి సచ్చిదానంద స్వామి సీఎం చంద్రబాబుకు శాలువా కప్పి ఆశీర్వచనాలు పలికారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఉన్నారు. కాగా చంద్రబాబుకు సచ్చిదానంద ఆశ్రమ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకి విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన 35వ పుస్తక మహోత్సవాన్ని ఏపీ డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. స్టాల్స్ లో పుస్తకాలను పరిశీలించారు. విజయవాడ పుస్తక మహోత్సవం 35వ పుస్తక మహోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు అంటే ఇందాక నుంచి నా పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక చిన్న అబ్బాయిని వాళ్ళ అమ్మా నాన్న ఒక ఒక క్రీడా స్థలానికి తీసుకెళ్ళి కానీ, ఒక టాయ్ షాప్కి తీసుకెళ్ళి కానీ, ఒక బొమ్మల దుకాణానికి తీసుకెళ్ళి కానీ అతన్ని కూర్చోబెట్టి అలాగే అతని కంట్రోల్గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో బొమ్మలు చూడడానికి, కొనుక్కోవడానికి.
ఇవన్నీ తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసి మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా ఉంది. చుట్టుపక్కల పుస్తకాల షాపులు. నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది, నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది. అంటే ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నాకంటే చాలా సూపర్ సీనియర్ ఆయన రమేష్ గారని, భవానీ బుక్ సెంటర్ అని రన్ చేసేవాళ్ళు నెల్లూరులో. స్కూల్ అసైన్మెంట్స్కి, సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏవో కొనుక్కుంటూ ఉండేవాడిని. అలాగే నాకు స్నేహం, ఆయన బుక్ షాప్ ఓనరు, నేనేమో 8th క్లాస్ ఊహించుకోండి, 7th క్లాస్. సో అది నాకు ఏం చేసింది, ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం, అది నాకు చాలా చాలా సహాయపడింది. దానికి ముందే నేను 5వ తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పఠనం అలవాటు, మా అమ్మగారి వల్ల, మా నాన్న వల్ల క్లాసిక్స్, మా అమ్మ వల్ల తెలుగు సాహిత్యం. రైతు భరోసా కోసం రైతులు బిచ్చమెత్తుకోవాలా అని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులను యాచించే వారిగా చిత్రీకరించే ఆలోచన, దొంగలుగా చిత్రీకరించే ఆలోచన మానుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతులకు సంక్రాంతిలోపే రైతు బంధు పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువద్దామని పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. రేపటి కేబినెట్ సమావేశంలో రైతుకు భరోసా విషయంలో ప్రభుత్వం పిచ్చి నిర్ణయం తీసుకోవద్దన్నారు. రైతు బంధులో ఏదో జరిగింది, తప్పు జరిగింది అని ముందైతే బట్టగాల్చి మీదేసి ఆ తర్వాత ఆ పథకాన్ని బొందబెట్టడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం లెక్క కనబడుతున్నది. అందుకే మేము రాష్ట్ర రైతన్నలను అడుగుతున్నాం, నిలదీయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, అడగండి ఎందుకు ఇవ్వాలి ప్రమాణ పత్రం. నేను పెట్టిన కదా ప్రజాపాలనల దరఖాస్తు, ఏడవైంది నా దరఖాస్తు అని అడుగుండ్రి. 1,06,00,000 మంది దరఖాస్తు పెట్టిండ్రు ప్రజాపాలనలో. మరి మొత్తం వివరాలు నీ ప్రభుత్వం కాడ ఉండాలి కదా, మరి ఎక్కడ పోయినా ఇప్పుడు ఆ వివరాలని మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఎన్నిసార్లు అడుగుతావు? ఇప్పటికే 12 సీజన్లు కేసీఆర్ ప్రభుత్వం వేసింది కదా రైతు బంధు. మరి ఆ ఖాతాలన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా. 70 లక్షల మంది ఖాతాలు నీ కాడున్నాయి. 80,000 కోట్లు ఆల్రెడీ ఖాతాలలో పడ్డాయి. వాళ్ళు ఎవరో నీకు ఎరికే, వాళ్ళ సర్వే నెంబర్ ఎరికే, వాళ్ళ మొత్తం విస్తీర్ణం ఎంత, పొలం ఎంత, ఎవరికి ఎంత ఉన్నది అన్నీ తెలుసు నీకు. తెలిసి కూడా ఇవాళ మళ్ళొక్కసారి నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఇవాళ కటింగులు పెట్టేందుకు, ఎగ్గొట్టేందుకే అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. అందుకే మేము రైతులను అంటా ఉన్నాం, నిలదీయండి ప్రభుత్వాన్ని, అడగండి. ఏం అడగండి? ఈ పోస్టర్లు ఊరూరా వేస్తాం. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎగ్గొట్టింది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు 26,500 కోట్ల రూపాయలు. పోస్టర్లు ఊరూరా వేస్తాం. చెప్పు సమాధానం ఒక్కొక్క రైతుకు. నువ్వు చెప్పిన ప్రకారం ఏమన్నావు? నువ్వు అన్నాడు డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 ఎకరానికి. ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. వేసినావా మరి 7,500 చొప్పున? ఒక్కలకన్నా పడ్డదా ఈ రాష్ట్రంలో? అందుకే మేము అంటున్నాం, ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి నువ్వు పడ్డ బాకీ 17,500 రూపాయలు ఒక ఎకరానికి. దేశ రాజకీయాల్లోనే చంద్రబాబు వంటి పచ్చి మోసగాడు మరొకరు కనిపించారు అని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. నమ్మక ద్రోహం, మోసాలతోనే రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు తుది వరకు అదే పంథాను కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిసారి ప్రజలను నట్టెట్ట ముంచడం అలవాటుగా మార్చుకున్నాడని ధ్వజమెత్తారు. మాదిరిగా సంక్షేమం ఒక క్యాలెండర్ మాదిరిగా అందించాడు దేశానికి ఆదర్శంగా. అందులో ఏ వర్గాలు ఏ స్థాయి నుండి వారి జీవితాలు వెలుగులు నిండాలని ప్రయత్నిస్తారో వారికి అందాల్సినటువంటి సహాయం అందించడంలో ఆయన చేసినటువంటి కృషి, దాని మీద మీరు అసత్య ప్రచారాలు చేశారు. ఒక అబద్ధం కదా. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తుంటే ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీస్తుంది, శ్రీలంకగా మారిపోయింది, సొమాలియా అయిపోయింది. పదే పదే ప్రచారం చేశారు. అంటే నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పు చేస్తే తప్పన్నా, నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పులు చేస్తే తప్పులన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ 6 మాసాల కాలంలో 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఒప్పులు ఎలా అవుతాయో చెప్పాల్సినటువంటి బాధ్యత. ఆనాడు తప్పన్నటువంటి అప్పు తప్పన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్న అప్పుల మీద
ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎగవేయాలనేటువంటి ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద విమర్శలే తప్ప పాలన మీద దృష్టి పెట్టలేదు అని అనటానికి ఇది ఒక ఉదాహరణ. మీరు మోసం చేశారు ప్రజల్ని. నా అనుభవంతో సంపదను సృష్టిస్తాను, సంక్షేమం మరింత పెంచుతాను. నాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని చేపడితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు విమర్శించారు. తడిగుడ్డలతో గొంతులు కోసే నైజాం నారా చంద్రబాబు సొంతమని అన్నారు. ఈ దేశంలోని రాజకీయాల్లో అత్యంత విశ్వాసఘాతకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నారా చంద్రబాబు మాత్రమేనని మండిపడ్డారు. పత్రిక ఒక విధంగా సొంత పత్రిక లాంటిది. దానిలో ఇవాళ మెయిన్ హెడ్డింగ్ చూశా. దానిలో చంద్రబాబు నాయుడు గారి మాటలు దానిలో ప్రస్తావన చేశారు. అదేమిటంటే కక్ష సాధింపు నా లక్ష్యం కాదు. ఈ మాట అనగానే నాకు ఆశ్చర్యం వేసింది, నిర్ఘాంతపోయాను. నేనే కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా నిర్ఘాంతపోయేటటువంటి అంశం ఇది. ఆయనకు కక్ష సాధింపు అసలు ఆయన లక్ష్యమే కాదు అనేటువంటి మాట. నాకు ఇక్కడ ఒక మాట గుర్తొచ్చింది. ఒక పాత సినిమాలో ఓ పాట, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ఖుషి అని కూడా దానిలో పెట్టినట్టున్నారు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. బాబు గారి మాటలకు అర్థాలే వేరులే, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. చక్కగా సూట్ అయిపోద్ది దీనికి. చంద్రబాబు నాయుడు గారికి కక్ష లేదు అంటే కక్ష ఉంది అని అర్థం. చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పు లాంటి మనిషిని అన్నాడు అనుకోండి, ఆయన పెద్ద తుప్పు లాంటి మనిషి అని అర్థం. నేను అసలు తప్పే చెయ్యను అన్నాడంటే నిత్యం తప్పులు చేస్తాడని అర్థం. నా అంత విశ్వసనీయత కలిగిన రాజకీయవేత్త ఈ దేశంలో లేడు అంటే అంత విశ్వాసఘాతకుడు ఈ రాజకీయాల్లో ఈ దేశంలో ఎవ్వడూ లేడు అని అర్థం. నేను అందరినీ విశ్వసిస్తాను అంటే ఎవరిని నిశ్వసించను అని అర్థం. నేను అక్రమాలు చెయ్యను అన్నాడా, రోజు అక్రమాలు చేస్తాడని అర్థం. నేను ఇదంతా ఎందుకు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత, విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీని కొనడం కోసం డబ్బులు సరఫరా చేస్తూ లైవ్లో దొరికిపోయాడు. అవునా? నేనన్నా కల్పించానేది? అదే మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ కేసులో అంత లైవ్లో దొరికిపోయినా కూడా నా అంత నిజాయితీ పరుడు ఎవడో లేడు నమ్మని అంటాడు. ఈ పత్రికలేమో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంత నిజాయితీ పరులు ఎవరు లేరండి. ప్రమాదవశాత్తు మృతి చెందిన టీడీపీ కుటుంబ సభ్యునికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సాయం మంజూరైంది. దీనికి సంబంధించిన చెక్కును స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు గొల్లపూడిలోని మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు. వేదికలకు వచ్చిన పెద్దలకి, గ్రామస్తులకి, కొత్త సాంబశివరావు గారి బంధువులకి, మిత్రులకి, సన్నిహితులకి అందరికీ నా నమస్కారం. సుదీర్ఘంగా గ్రామ పెద్దగా ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా దశాబ్దాల పాటు పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన కొత్త సాంబశివరావు గారి మరణం ఎంతో బాధాకరం, దురదృష్టకరం. వారు లేని లోటు ఈ ప్రాంతానికి, ఈ గ్రామానికి, తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ లోటుగానే ఉంటుందని తెలియజేస్తూ, ముక్కుసూటి మనస్తత్వం, తన నమ్మిన సిద్ధాంతానికి, విధానాలకి కట్టుబడి పనిచేసిన నాయకుడు. ఆయన ఎప్పుడు ముక్కుసూటిగా ఉన్నప్పటికీ గర్వానికి, ముక్కుసూటితనానికి మధ్య ఉన్న తేడాన్ని మనం అందరం గమనించాలి. ఆయన నమ్మింది ఆయన తిన్నగా చెప్పేవారు. అది ఎదుటి వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఎప్పుడూ కూడా ఆయన విధానాలు ఏ చేసినా కూడా మార్చుకోలేదు.
తప్పకుండా వారి సేవలు ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు కొత్త సాంబశివరావు గారిని గుర్తుపెట్టుకుంటుంది. వారి పవిత్రాత్మకి శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. సీఎం చంద్రబాబు నేడు విజయవాడ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లారు. ఈ సందర్భంగా సచ్చిదానంద స్వామీజీ మాట్లాడుతూ కృష్ణానది ఒడ్డున జరిగిన సభను మర్చిపోలేను. చంద్రబాబు కర్మయోగి. చంద్రబాబు సంకల్పించిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. ఆయన ఆధ్వర్యంలో మన రాష్ట్రం స్వర్ణాంధ్ర కావడం తథ్యం అని అన్నారు. అపర కర్మలు చేసుకుంటూ సంతోషపడుతున్నారంటే అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ స్నానానికి కూడా, కుంభమేళానికి కూడా వెళ్ళినటువంటి 2 మాటలు వెళ్ళాను. మళ్ళీ ఈ 4 ఏళ్లుగా ఎందుకో ఈ పర్యటన ఎందుకు చేయలేదో అది భగవంతుడికే తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉండగానే మళ్ళీ ఈ యాత్ర చేయాలనే ఒక ఉత్సాహం మనసులో బయలుదేరింది. అది ఇప్పుడు ప్రారంభం చేసుకొని జరుగుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎంత పాదుకా క్షేత్రాలు ఉన్నాయో, ఎన్ని స్వామీజీ స్థాపన చేశారో, ఈ జతకు చెప్పినట్టుగా అన్నదానం చాలా ముఖ్యమైనటువంటిది మన ఆశ్రమాల్లో, ఆ పీఠాల్లో. అట్లా ఆ కార్యక్రమాన్ని వాళ్ళకి ప్రోద్బలించి ఇంకా ఎక్కువ చేయండి అని చెప్పడానికి కోసం సంతోషపడుతున్న ఆ కృష్ణమ్మ, ఆ కృష్ణవేణి తల్లి అది 2 సంగమం చేసినటువంటి సందర్భంలో కూడా స్వామీజీ వెళ్ళారు. భగీరథుడయ్యా నువ్వు అని కూడా చెప్పడం జరిగింది అక్కడ వెళ్ళి స్వామీజీ. ఇప్పటికీ కూడా అది మర్చిపోలేను అటువంటి సభ, ఆ కృష్ణానది ఒడ్డు దగ్గర జరిగినటువంటి సభ. అట్లనే మళ్ళీ పరమాత్ముడు మళ్ళీ ఆ మంచి కర్మయోగిని మళ్ళీ మనకు తీసుకొచ్చి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మంచి కర్మయోగి. ఆయన ఏమేమి సంకల్పించారో, భగవంతుడు అమ్మవారు ఆయనతో ఏమేమి చేయించాలనుకుందో నిర్విఘ్నంగా జన సహకారముతో, పరమాత్ముడి యొక్క వాతావరణ సహకారంతో అన్నీ చేయని అని చెప్పేసి ఈ సర్కార్కి మంచి భవిష్యత్తు ముందు ఉండాలని చెప్పేసి స్వర్ణాంధ్రగా మళ్ళీ నేను అనుకోవాలా అనేటువంటి మనస్సులో నేను సంకల్పం చేస్తున్నాను. ఎంత సంతోషమైందో ఆ సంతోషానికే నేను వయస్సు లెక్క చేయకుండా, ఏమీ లెక్క చేయకుండా పరిగెత్తుకొని వచ్చాను. అన్ని చోట్ల తిరుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి మంచి శక్తిని, ఆత్మస్థైర్యాన్ని, అట్లనే ఆ చుట్టూ ఉండేటువంటి ఆ పరివార మంత్రాంగానికి అటువంటి శక్తిని, నిస్వార్థమైనటువంటి సేవా శక్తిని వాళ్ళ. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం దుండివారిపాలెం యాజిల్లి పంచాయతీ పరిధిలో 794/1 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూములలో శుక్రవారం అక్రమ మైనింగ్ జరుగుతున్నదని జిల్లా జై భీమరావు భారత పార్టీ అధ్యక్షుడు పర్రె కోటయ్య ఆరోపించారు. కర్లపాలెం తహసీల్దార్, స్థానిక ప్రజాప్రతినిధులు అక్రమ ఇసుక రవాణాను చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు అక్రమ రవాణా అరికట్టాలన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పర్రె కోటయ్య. నేను జై భీమరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ యాజల గ్రామం, అదేవిధంగా దిండువారిపాలెం మధ్యన ఇక్కడ దాదాపుగా ఒక 10 ఎకరాల లోపు మరి అక్రమంగా మైనింగ్ జరుగుతుంది. మరి ఇక్కడ జేసీబీ కూడా ఎక్కడే ఉండటం జరిగింది. చూడండి మిత్రమా, అందరూ చూడాలి. మరి అలాగే దీనికి కర్లపాలెం ఎంఆర్ఓ గారి దగ్గర నుండి ఎన్ఓసి సర్టిఫికెట్ లేకుండా ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి మా దృష్టికి వచ్చింది. మరి అలా విధంగా ఇక్కడ ఇసుక తవ్వడం కూడా జరిగింది, గతంలో కూడా జరిగింది. ఇక్కడ దాదాపు 20 అడుగుల లోతు ఉంది. మరి ఎన్ఓసి సర్టిఫికెట్ లేకుండా ఇంత లోతు ఎలా తీశారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం అధికారుల్ని. మరి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నట్టు జేసీపీని కర్లపాలెం పోలీస్ స్టేషన్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి భూముల్లో అక్రమంగా మైనింగ్ జరుగుతున్నా మరి జిల్లాధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పుడైనా జిల్లాధికారులు స్పందించి ఈ యొక్క ఇసుక అక్రమ మైనింగ్ను అరికట్టాలని చెప్పి జై భీమరావు భారత పార్టీన డిమాండ్ చేస్తున్నాను. ఇమీడియట్లీగా ఈ జేసీబీని సీజ్ చేయాలని చెప్పి నేను జై భీమరావు భారతి తరఫున డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్, జై భారత్. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం రేపల్లెం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షుడు మణిలాల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్ సాంబశివరావుకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన 13,000 మంది కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు.
విభాగంలో కీలకమైనటువంటి పనులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు. ఈ ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి కార్మికులకి అమలు అవ్వాల్సినటువంటి కనీసమైనటువంటి హక్కులు కానీ, కనీస వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సర్వీసులో ఉద్యోగులకు అమలు అవ్వాల్సినటువంటి ఏఎంఎస్ కూడా అమలు అవ్వని నేపథ్యంలో 2024 సంవత్సరంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహించారు. 17 రోజులు సమ్మె జరిగిన అనంతరం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతో 9 మందితో ఒక కమిటీని ఏర్పరిచింది. ఈ 17 రోజుల సమ్మె సందర్భంగా ఆ కమిటీ ద్వారా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల అన్ని విభాగాల వారి సమస్యలు పరిశీలిస్తాము. ఈ అధ్యయన కమిటీ ద్వారా వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి మెరుగైనటువంటి వేతనాలు, కనీస సదుపాయాలు అమలు చేయడం కోసం కూరుకుంటా అని చెప్పేసి రాతపూర్వకమైన హామీ ఇచ్చింది. ఐఏఎస్తో ఉన్నటువంటి కమిటీ అంటే ప్రభుత్వంలో భాగం. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి మంత్రి గారిని, మున్సిపల్ శాఖ మంత్రి నాటుసార తయారీపై ఉక్కుపాదం మోపుతున్నట్లు కాకినాడ నార్త్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె రామమోహన్ రావు తెలియజేశారు. గురువారం సాయంత్రం ఆయన సర్కిల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నార్త్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఏ విధమైన నాటుసార రవాణా తయారీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా గురువారం 5 లీటర్ల నాటుసారాతో ఓ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు రామమోహన్ తెలిపారు. ఈరోజు అనగా 2/1/2025 తేదీ సామర్లకోట మండలం పండ్రవాడ గ్రామంలో దాడులు నిర్వహించి చీకట్ల నాగేశ్వరం అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 5 లీటర్ల నాటుసారాన్ని స్వాధీనపరచుకోవడమైంది. అతన్ని మేజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరచగా అతనికి రిమాండ్ విధించడం జరిగింది. కాకినాడ నార్త్ స్టేషన్ పరిధిలో నాటుసార రవాణా అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నాం. దాంట్లో ఎవరైనా సరే నాటుసార అమ్మకాలు కానీ, తయారీ కానీ, రవాణా కానీ చేసినట్లయితే కనుక వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధారాణి ఆదేశాలతో ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ ప్రసాద్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ అనిల్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ల్యాబ్ టెక్నీషియన్లకు సమీక్ష సమావేశం నిర్వహించారు. డాక్టర్ వెంకట ప్రసాద్ మాట్లాడుతూ 2 వారాల నుంచి దగ్గు ఉన్న ప్రతి కేసును పిహెచ్సికి వచ్చే ఓపీలో 10% ఓపీని తప్పనిసరిగా టీబీ పరీక్షలు చేయాలన్నారు. కాబట్టి ఎందుకంటే మేము కొంతవరకు మేము కాపాడుకుంటాం. ఒక స్టేజ్ దాటితే మేము ఒక స్టేజ్ వరకు మేము కాపాడుకుంటాం. ఒక స్టేజ్ దాటితే మన మాట ఎదురు వెళ్ళరు. కాబట్టి మన డ్యూటీ మనం సక్రమంగా చేసుకుంటాం అంతే. అంతకు మించి నేనేం చెప్పను. లాస్ట్ ఇయర్ మాకు జనవరి డిసెంబర్ అయిపోయింది. చూస్తాను పర్ఫార్మెన్స్ అవుతాను. ఇప్పుడు డిసెంబర్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు రీడ్ చేస్తాను. కాకపోతే ఒకటి డిస్ట్రిక్ట్ అథారిటీ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంది. టీవీ మీద కలెక్టర్ గారు కానీ, స్టేట్ కానీ అందరూ. మళ్ళా మేడం 312 పాజిటివ్ ఉంది. దీనికి కూడా అదే పరిస్థితి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏరియా హాస్పిటల్లోనే పాజిటివ్ ఎక్కువ వస్తున్నాయి, ఎక్కువ ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. లేదంటే తర్వాత నాగిరెడ్డిపల్లి 26-0 మీ పేరైతే ఆయన ఇస్తూ ఉంది. మీకు నేను కొంతవరకు చెప్పగలుగుతా, కొంతవరకు నేను కాపాడగలుగుతా. ఒక స్టేజ్ దాటితే అసమర్థన పాలనతో రాష్ట్రంలో ఆదాయం తగ్గిపోయిందని గజపతి నగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య అన్నారు. శుక్రవారం గజపతి నగరంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అస్తవ్యస్త పాలనతో జీఎస్టీ ఆదాయం తగ్గిందన్నారు. అదేవిధంగా తాటిపూడి రిజర్వాయర్ పేరు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుకున్నారని అన్నారు. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీటీసీ గారా తౌడు తదితరులు పాల్గొన్నారు. కోట్లు అప్పు చేస్తే సుమారు 2,75,000 కోట్ల ప్రజలకి నేరుగా ఇచ్చి ఈరోజు ప్రభుత్వ ఆదాయం పెంచాం. ఈరోజు జీఎస్టీ ప్రభుత్వ ఆదాయం గతంలో కంటే ఇప్పటికీ 30% తగ్గిపోయిందంటే దానికి కారణం నీ అసమర్థత పరిపాలన కాదా అని చెప్పేసి సూటిగా ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు. కాబట్టి అన్నిటి మీద కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే కాదు, మరి నిన్న పేపర్లో చూసాం, ఉదయం చూశాను నేను పేపర్లో
తాడిపూడి రిజర్వాయర్కి జీబీ అప్పారావు గారి పేరుని మళ్ళీ పునరుద్ధరించామని చెప్పి గొప్ప చెప్పుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. చేసిన తప్పును సరిదిద్దుకున్నారు. వాళ్ళు పొరపాటు జరిగింది, ఆ పొరపాటును సరిదిద్దుకున్నారు కాబట్టి చాలా సంతోషం. వాళ్ళకేమో ఏదైతే మీరు తప్పు జరిగిందని తప్పుని సరిదిద్దారో దాన్ని మేము కూడా అభినందిస్తాం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం జిల్లాలో చేసినప్పుడు దాన్ని సమర్థించాల్సిన బాధ్యత ఈరోజు జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడి మీద ఉంది ఈరోజు. అంతేగాని భవిష్యత్తులో తప్పులు లేకుండా పరిపాలన సాగించే మీకు మంచి మ్యాండేటరీ ఇచ్చాం ఈ రాష్ట్ర ప్రజలు. ఆ మ్యాండేటరీ పెట్టి జిల్లాలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో గతంలో మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.